మోత్కూరు మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిపై శనివారం మధ్యాహ్నం 12:30 మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నందు 5 మంది, కాంగ్రెస్ 4, మొత్తం 9 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానాన్ని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతూ ఉండడంతో అసంతృప్తిగా ఉన్న మేము ఈ అవిశ్వాస తీర్మానాన్ని కోరినట్లు కౌన్సిలర్లు తెలిపారు. మొత్తం ఆమె చేస్తుంది. ఆ మండలానికి మొత్తం ఒక డిపార్ట్మెంట్ 35 డిపార్ట్మెంట్లు ఉంటే అది నా పేపర్ ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. సైలెంట్ అన్న మీడియా ఓకే డోర్ వేసేయండి మేడం సార్ ఒక్కటి జర్రా మోత్కూరు మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ గారి భర్త జోక్యం ఎక్కువైంది. కౌన్సిలర్లను పనిచేసుకుంటుందా అల్పాహారం కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో కానీ పట్టణ ప్రగతి కానీ ఏ విషయాలలో కూడా కౌన్సిలర్లతో సంప్రదించకుండా సొంతంగా చైర్మన్ గారి భర్త మేఘారెడ్డి గారు సొంత నిర్ణయం అప్రోచ్ చేస్తున్నారు. దాంతో 4 సంవత్సరాలు తీసుకుని ఇవాళ స్వచ్ఛందంగా 9 మంది కౌన్సిలర్లు కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. 9 మంది కౌన్సిలర్లు మొత్తం 12 మంది కౌన్సిలర్లకు ముగ్గురు రాలేదు. చైర్మన్ గారు వారితో పాటు ఇద్దరు రాలేదు. 9 మంది కౌన్సిలర్లు వచ్చి ఇచ్చిన వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ వాళ్ళు 4, బీఆర్ఎస్ వాళ్ళు 5. ఇది పార్టీలకు అతీతంగా ఇచ్చినది. చైర్మన్ గారి కాక చైర్మన్ భర్త గారు కూడా దాన్ని ప్రకటన చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా సంవత్సరం కూడా పట్టించుకోకుండా పనులు కూడా ఏకనిర్ణయంతో చేయడం వల్ల ఆయన ఎవరికి కూడా సంవత్సరం కూడా చెప్పకుండా కూడా పనులు చేపించడం జరిగింది. కాబట్టి దాన్ని మేము కలెక్టర్ గారికి అవిశ్వాసం. తానే కూర్చొనేవాడు, భార్య చైర్మన్, భర్తనే కూర్చొని కౌన్సిలర్లను ఎవరికి కూడా ఎలాంటి పనులు ఇవ్వకుండా ఆయనే ఒంటెద్దు పోకటతోటి పనులు ఆయనే చేసుకుంటూ కౌన్సిలర్లను పక్కకు పెట్టి అన్ని తీర్మానము ఎజెండాలో ఇచ్చిన దాంట్లో అన్ని అంచనా ప్రకారం చేసుకుంటూ ఆయనే చాలా మోసపూరితమైనగా చేయడం జరిగింది. అందుకే కౌన్సిలర్లం అంతా ఐక్యతతో వచ్చి కలెక్టర్కి లెటర్ పెట్టుకోవడం జరిగింది. కౌన్సిలర్లతో ఆయన ఏమైనా గొడవపడ్డా? ఏమైనా గతంలో ఏమైనా జరిగింది? ఆ గతంలో మేము చేసిన వాటికి బిల్లులు ఆపి కూడా మా పనులకు అడ్డు వచ్చి కాంగ్రెస్ కౌన్సిలర్లను అయితే ఎలాంటి పనులు చేయకుండా అడ్డుపడడం జరిగింది. అలా ఎందుకు అని అడిగినా కూడా వాళ్ళను చాలా దారుణంగా చూసిండ్రు. ఎలాంటి పనులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని పక్కకు పెట్టి తానే చేసుకోవడము, అన్నీ ఆయనే చేపియడము, ఎలాంటి చిన్న చిన్న వర్కులు కూడా మాకు ఛాన్స్ ఇవ్వకుండా తానే చేసుకోవడం జరిగింది.